Dear friends, welcome back to our channel School of Spoken English. మనం గత వీడియో లెసన్లో కొన్ని రకాల స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ తెలుసుకున్నాం. ఇదే వీడియోలో కూడా మనం మరికొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్ తెలుసుకోబోతున్నాం, ప్రత్యేకంగా ప్రిపోజిషన్స్తో. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రమ్ అనే దాన్ని మనం నుండి తో అనే అర్థాలతో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్స్: హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. అతను జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే ఇక్కడ చాలామంది జ్వరంతో అన్నాం కాబట్టి విత్ యూజ్ చేస్తుంటారు ఈ సఫరింగ్ తర్వాత, కానీ యాక్చువల్గా ఫ్రమ్ యూజ్ చేయాలి. ఫ్రమ్ ఫీవర్ అంటే జ్వరం వలన, జ్వరంతో అని చెప్పి అది మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ డ్యూటీ. నేను డ్యూటీ నుంచి వస్తున్నాను. నేను ఎక్కడి నుంచి వస్తున్నాను? డ్యూటీ నుండి. ఆ నుండి అని చెప్పడానికి ఇలా ఫ్రమ్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్, ఫర్ వరకు, కొరకు, ఇలా ఏదైనా టైం పీరియడ్ చెప్పేటప్పుడు కూడా మనం ఇలా ఫర్ యూజ్ చేస్తుంటాం. హీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ ఎ వీక్. అతను వారం రోజులుగా ఇక్కడ ఉన్నాడు. చూడండి, వారం రోజులుగా అని చెప్పి ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం చెప్పాం కాబట్టి ఇక్కడ ఫర్ యూజ్ చేస్తాం. ఐ బాట్ దిస్ గిఫ్ట్ ఫర్ యూ. నేను ఈ గిఫ్ట్ నీ కోసం కొన్నాను. నీ కోసం, నీ కొరకు అని చెప్పేటప్పుడు ఇలా మనం ఫర్ వాడుతూ ఉంటాం. ఇన్ ఇట్ లేదా ఇన్ దట్, అందులో, దానిలో చెప్పి తెలుగు అర్థం అవ్వడం జరిగింది. వాట్ ఈస్ ఇన్ దట్, అందులో ఏముంది, ఇలా మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే బదులుగా, తరపున కాకుండా బదులుగా అన్న మీనింగ్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఐఎమ్ గోయింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూ అంటే నీకు బదులుగా నేను వెళ్తున్నాను. అంటే యాక్చువల్గా నువ్వు వెళ్ళవలసింది, నీకు బదులుగా నేను వెళ్తున్నాను అని చెప్పేటప్పుడు ఐఎమ్ గోయింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ అని చెప్పి ఇలా చెప్పచ్చు. ఇన్ ద హౌస్, ఇంటిలో అంటే ఇంటి లోపల అనమాట. చూడండి, నౌ ఐ ఆమ్ ఇన్ ద హౌస్, నేను ఇంట్లో ఉన్నాను, నేను ఇంటి లోపల ఉన్నాను అని చెప్పి ఇలా ఇన్ ద హౌస్ యూజ్ చేస్తుంటాం. ఇంటూ ద హౌస్ అంటే ఇంటి లోపలికి, అంటే ఏదైనా యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఇంటి లోపలికి అని చెప్పేటప్పుడు మనం ఇలా ఇంటూ ద హౌస్ అని చెప్తూ ఉంటాం. దే ఆర్ గోయింగ్ ఇన్ టు దేర్ హౌస్, వాళ్ళ ఇంటిలోకి వాళ్ళు వెళ్తూ ఉన్నారంటే అక్కడ యాక్షన్ జరుగుతూ ఉందని చెప్పేటప్పుడు ఇలా మనం ఇంటూ యూజ్ చేసి చెప్తాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్సైడ్ ద గ్రౌండ్ అంటే గ్రౌండ్ లోపల. దే ఆర్ ప్లేయింగ్ ఇన్సైడ్ ద గ్రౌండ్, వాళ్ళు గ్రౌండ్ లోపల ఆడుకుంటూ ఉన్నారని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ది గేమ్ అంటే ఆ గేమ్ మధ్యలో, ఆట మధ్యలో, లేదా ఇక్కడ మిడిల్ ప్లేస్లో మిడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇన్ ద మిడ్ ఆఫ్ ది గేమ్ కూడా అని చెప్పి మనం చెప్పచ్చు. దే లెఫ్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది గేమ్, వాళ్ళు వెళ్ళిపోయారు ఆట మధ్యలో, అంటే ఆట అవుతుండగా మధ్యలో వెళ్ళిపోయారు. నెక్స్ట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గేట్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ఎదురుగా, అంటే గేటుకి ఎదురుగా. దే ఆర్ వెయిటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గేట్, వాళ్ళు గేటుకి ఎదురుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ గేటుకి ఎదురుగా అన్నాకే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఇంక్లూడింగ్ ద ట్యాక్సెస్ అన్ని కలుపుకొని, అంటే పన్నులన్నీ కలుపుకొని. ఇక్కడ చూడండి, ఇంక్లూడింగ్ అంటే కలుపుకోవడం, అలా కాకుండా ఎక్స్క్లూడింగ్ అంటే కాకుండా, దానికి ఆపోజిట్ ఏంటి? ఎక్స్క్లూడింగ్. ఇంక్లూడింగ్ ద ట్యాక్సెస్ అంటే పన్నులు కలుపుకొని. ద టికెట్ కాస్ట్ ఈజ్ ఇంక్లూడింగ్ ద ట్యాక్సెస్ అంటే దాని యొక్క, అంటే ఆ టికెట్ యొక్క ఖరీదు ఏంటి? పన్నులన్నీ కలుపుకొని అని చెప్పి ఇక్కడ అర్థం అవ్వడం జరిగింది. అలా కాకుండా పన్నులు లేకుండా దాని కాస్ట్ అని చెప్పి అన్నాం అనుకోండి, ద టికెట్ కాస్ట్ ఈజ్ ఎక్స్క్లూడింగ్ ద ట్యాక్సెస్ చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్, లైక్ మీ, నాలాగే. హీ ఈజ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లైక్ మీ, అతను కూడా నాలాగే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు అని చెప్పేటప్పుడు ఇలా లైక్ మీ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ లెస్ దాన్ అంటే తక్కువగా. చూడండి, దేర్ ఆర్ లెస్ దాన్ 100 పీపుల్, అక్కడ 100 మంది కన్నా తక్కువగా ఉన్నారు. తక్కువగా అని చెప్పేటప్పుడు లెస్ దాన్ యూజ్ చేస్తుంటాం. దానికి ఆపోజిట్ ఏంటి? మోర్ దాన్ అంటే ఎక్కువగా. ఐ నీడ్ నాట్ మోర్ దాన్ దిస్, ఇంతకన్నా నాకు ఎక్కువ అవసరం లేదని చెప్పేటప్పుడు ఇలా మోర్ దాన్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, నియర్ ద స్కూల్ అంటే స్కూల్ దగ్గర. అదే ఎట్ ద స్కూల్ అంటే స్కూల్ వద్ద. ఐ ఆమ్ నియర్ ద స్కూల్ నో, నేను ఇప్పుడు స్కూల్ దగ్గర ఉన్నానంటే ఆ స్కూల్ దరిదాపుల్లో ఉన్నానని చెప్పేటప్పుడు ఇలా మనం నియర్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ అంటే తర్వాత. మై బిల్డింగ్ ఈజ్ నెక్స్ట్ టు పోస్ట్ ఆఫీస్ అంటే మా బిల్డింగ్ అనేది పోస్ట్ ఆఫీస్ తర్వాత ఉందని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్, ఓఎఫ్ ఆఫ్ అంటే లో. ఐ ఆమ్ 1 of 10 అంటే నేను 10 మందిలో ఒకరిని. 10 మందిలో ఆ లో అన్నాను ఇక్కడ ఆఫ్ యూజ్ చేస్తాం. అలాగే యొక్క అనే మీనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆఫ్ అనేది. హీ ఈజ్ ఫాదర్ ఆఫ్ మై ఫ్రెండ్, అతను మా ఫ్రెండ్ యొక్క నాన్నగారు అని చెప్పేటప్పుడు మా ఫ్రెండ్ యొక్క అని చెప్పేటప్పుడు ఇలా ఆఫ్ యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని ఎక్స్ప్రెషన్స్ ఎలాంటివి మనం తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ, టేక్ కేర్.